హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ 100 డేస్ టైం టేబుల్లో భాగంగా డే 24 యొక్క షెడ్యూల్ అనేది చూద్దాం. ఈ డే 24 లో మనం ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే రీజనింగ్ నుంచి సిరీస్ అనే చాప్టర్ చదవండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా దీంట్లో నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ మిస్సింగ్ నెంబర్స్ కూడా దీంట్లోనే భాగంగా ఉంటాయి. కాకపోతే మనము రీజనింగ్ లో మిస్సింగ్ నెంబర్స్ ని వేరుగా, సిరీస్ వేరుగా చూస్తాం. కాకపోతే రెండు ఒకటే చాప్టర్లు. ఈ రెండు కలిపితే దాదాపు 5 మార్కుల వరకు రావచ్చు. సిరీస్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్, లేకపోతే మిస్సింగ్ నెంబర్స్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్, మొత్తం కలిపితే ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ ఈ రెండు టాపిక్స్ నుంచి రావచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టి చదవండి. ఇక జీకే నుంచి భారతదేశ జనాభా ఖచ్చితంగా ఒక మార్క్. మీరు ఏదైనా చూసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా జనాభా నుంచి 2011 జనాభాకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ జీకే నుంచి, రీజనింగ్ నుంచి ఈ టాపిక్స్ చూస్ చేసుకోండి ఈ రోజు. అండ్ గ్రూప్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే సేమ్ రీజనింగ్ నుంచి సిరీస్ అనే చాప్టర్ నే చదవండి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. అండ్ సైన్స్ నుంచి విద్యుత్ అనే చాప్టర్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. విద్యుత్ లో మీరు థియరీతో పాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి దీంట్లో. అవన్నీ తరువుగా చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న సింపుల్ ఫార్ములాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు టెక్నీషియన్ లో కానీ ఇతర ఎగ్జామ్స్ లో కానీ చూసుకున్నట్లయితే మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చాయో మీరు తెలుసుకోవచ్చు. ఒక్కొక్క పేపర్ లో 3 నుంచి 4 క్వశ్చన్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చేయండి. సో రెండింటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఈ రెండిట్లో ఉన్న టాపిక్స్ అన్నిటిని చదవాల్సి ఉంటుంది.